నమస్కారం, న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నేటి ముఖ్యాంశాలు. చేనేత కార్మికులకు భరోసా ఇస్తూ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న సీఎం చేనేత కార్మికులు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని వెల్లడి. ఎన్టీఆర్ పేరుతో అన్నా క్యాంటీన్లను కొనసాగించాలా లేక డొక్కా సీతమ్మ పేరు కూడా జోడించాలా అనే అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన. 2019 వరకు ఉన్న విధంగానే అన్నా క్యాంటీన్లు అని కొనసాగించాలని సూచన. డొక్కా సీతమ్మ పేరు పాఠశాల మధ్యాహ్న భోజన పథకానికి నిర్ణయించినట్లు వెల్లడి. భారీ వర్షాలతో నీట మునిగిన నగరంలోని పలు ప్రాంతాలు. ప్రధాన దారులన్నీ జలమయం. మురికి నీరు రోడ్డుపై నిలవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డ వాహన చోదకులు. వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజ్ వద్దకు వచ్చిన సీఎం చంద్రబాబు. పరవలు తొక్కుతున్న కృష్ణమ్మను తిలకించిన సీఎం. కృష్ణమ్మకు జలకళ ఎంతో సంతోషాన్నిచ్చిందని సీఎం వెల్లడి. చేనేత కార్మికులకు భరోసా ఇస్తూ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చేనేత కార్మికులు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో చేనేత రంగం సంక్షోభంలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని మేరీ స్టెల్లా కాలేజ్ లో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత కార్మికులు తమ ఉత్పత్తులతో స్టాళ్లు ఏర్పాటు చేయగా చంద్రబాబు ఆయా స్టాళ్లను పరిశీలించి చేనేత ఉత్పత్తులను పరిశీలించారు. చేనేత కార్మికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన అర్ధాంగి నారా భువనేశ్వరి కోసం 2 చేనేత చీరలు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులకు భరోసా ఇచ్చేందుకే వచ్చానని తెలిపారు. చేనేత కార్మికులు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో చేనేత రంగం సంక్షోభంలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో 110 కోట్ల మేర చేనేత రుణాలు మాఫీ చేశామని వివరించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు మళ్లీ 33% రిజర్వేషన్లు తీసుకొస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీలో చట్టం తెచ్చి పార్లమెంట్లో ఆమోదం పొందేలా కృషి చేస్తామని చెప్పారు. P4 విధానం వల్ల సంపద సృష్టించి అభివృద్ధి సాధ్యమేనని అన్నారు. చేనేత పరిశ్రమపై త్వరలోనే సమగ్ర విధానం తీసుకొస్తామని పేర్కొన్నారు. చేనేతపై జీఎస్టీ తొలగించేందుకు ప్రయత్నిస్తామని, లేకపోతే రీఎంబర్స్మెంట్ ద్వారా ఆయన చేనేత కార్మికులకు చేయూతనిస్తామని తెలిపారు. గౌరవ శాసనసభ్యురాలు, శాసన మండలి సభ్యురాలు అనురాధ గారు, గౌరవనీయులు సుజనా చౌదరి గారు, ఓడే ప్రసాద్ గారు, రామ్మోహన్ రావు గారు, వెంకట్రావు గారు, గోల్దా ఉమామేశ్వరరావు గారు, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ సెక్రటరీ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చేనేత కార్మికులందరికీ, చేనేత రంగంలో పనిచేస్తున్నటువంటి నిష్ఠాతులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తి నమస్కారాలు. ఇప్పుడే కొంతమంది చేనేత పరిశ్రమకు సంబంధించి పూర్ణప్రసాద్ గారు, మంగళగిరి, శివకుమార్, తాడిపత్రి, మట్టా శ్యామ్ సుందర్, జాండ్రపేట చీరాల, అదే మరి క్రాఫ్ట్ కౌన్సిల్ మెంబర్ కూడా మాట్లాడారు. వీరే కాకుండా ఎవరైతే ఇప్పుడే గౌరవ్ షా ఎప్పటి నుంచో ఈ సమస్య గురించి ట్రైన్ చేస్తూ 20 సంవత్సరాలుగా ఈ పరిశ్రమలో పనిచేస్తున్నారు, వారు కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు మనందరం ఒక్కసారి చూస్తే నేను ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చింది చేనేత కార్మికులకు పూర్తిగా అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని చాలా స్పష్టంగా తెలియజేయడానికే ఈ కార్యక్రమానికి వచ్చాను. ఒకసారి మనందరం కూడా ఈ సందర్భంగా చేనేత కార్మికులకు కానీ, అదే మరిగా చేనేత పరిశ్రమను ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి చేనేత దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. దీనికి ఒక చరిత్ర కూడా ఉంది.
భారతదేశం వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యం జరుగుతుందని, కాబట్టి విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన కేసులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో వివిధ వ్యక్తులు దాఖలు చేస్తున్న పిటిషన్లతో సంబంధం లేకుండా విచారణ కొనసాగించాలని జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. విచారణ కోసం వరుసగా దాఖలవుతున్న దరఖాస్తులపై జస్టిస్ ఖన్నా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర విషయాల్లోకి వెళ్లకుండా దరఖాస్తులతో సంబంధం లేకుండా విచారణ మొదలు పెట్టాలని ఆదేశించారు. ఎన్టీఆర్ పేరుతో అన్నా క్యాంటీన్లను కొనసాగించాలా లేక డొక్కా సీతమ్మ పేరు కూడా జోడించాలా అనే అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. 2019 వరకు ఉన్న విధంగానే అన్నా క్యాంటీన్లు అని కొనసాగించాలని సూచించారు. అపర అన్నపూర్ణగా ప్రఖ్యాతి గాంచిన డొక్కా సీతమ్మ పేరు పాఠశాల మధ్యాహ్న భోజన పథకానికి నిర్ణయించినట్లు తెలిపారు. ఏపీ సర్కార్ ఈ నెల 15వ తేదీన రాష్ట్రంలో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15న ప్రారంభించే క్యాంటీన్లకు పేరు విషయంలో కేబినెట్ సమావేశం అనంతరం ఒక ఆసక్తికర చర్చ చోటు చేసుకుంది. ఈ క్యాంటీన్లకు ఎన్టీఆర్ పేరుతో అన్నా క్యాంటీన్లు అని కొనసాగించాలా లేక డొక్కా సీతమ్మ పేరు కూడా జోడించాలా అనే చర్చ వచ్చింది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. 2019 వరకు ఉన్న విధంగానే అన్నా క్యాంటీన్లు అని కొనసాగించాలని సూచించారు. అపర అన్నపూర్ణగా ఖ్యాతిగాంచిన డొక్కా సీతమ్మ పేరు పాఠశాల మధ్యాహ్న భోజన పథకానికి నిర్ణయించిన క్రమంలో క్యాంటీన్లకు ఎన్టీఆర్ పేరు కొనసాగించవచ్చునని పవన్ ప్రతిపాదించారు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు సబబుగా ఉంటుందని, ప్రభుత్వం నిర్వహించే క్యాంటీన్లను ఎన్టీఆర్ పేరుతో కొనసాగించాలని స్పష్టం చేశారు. డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకం నిర్వహించడం వల్ల డొక్కా సీతమ్మ గొప్పతనం ప్రతి విద్యార్థికి తెలుస్తుందని, ఈ విధంగా విశిష్ట వ్యక్తులు, దాతృత్వం కలిగిన వారి పేరు మీద పథకాలు ఉండటం వల్ల భావితరాలకు మేలు కలుగుతుందని పవన్ కళ్యాణ్ వివరించారు. నగరంలో బెయిన్ సర్కిల్, పటమట, మొగల్రాజ్పురం, వన్ టౌన్ లో కురిసిన వర్షాలకు ప్రధాన దారులు నీటి మునగాయి. బందర్ రోడ్, పెన్నంనేని పాలిక్లినిక్ రోడ్, నిర్మలా కాన్వెంట్ రోడ్లు జలమయమై రాకపోకలకు అసౌకర్యం కలిగింది. కాలువలు పొంగిపొర్లి దారులపైకి వచ్చేశాయి. మురుగులో వెళ్లలేక స్థానికులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. పటమట ఏపీఐఐసి కాలనీ, హైస్కూల్ రోడ్ సమీపంలో అంతర్గత రహదారులు, ఆటో నగర్, కోనేరు లక్ష్మయ్య వీధి, చిట్టినగర్ లో గొల్లపాలెం గట్టు, చిట్టినగర్, ట్రైలర్పేట, రోటరీ నగర్, గవర్నర్పేట, సూర్యారావుపేటలోని అంతర్గత దారుల్లో నీరు నిలిచింది. చిట్టినగర్ సొరంగం వద్ద వర్షానికి నాని కొండరాలు జారిపడ్డాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
సీఎం చంద్రబాబు ప్రకాశం బ్యారేజ్ పై కాన్వాయ్ ఆపి కిందకు దిగి పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మను తిలకించారు. వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజ్ వద్దకు వచ్చిన సందర్శకులను దగ్గరకు పిలిచి మాట్లాడారు. కృష్ణమ్మకు జలకళ ఎంతో సంతోషాన్నిచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. విజయవాడలో బుధవారం సాయంత్రం చేనేత దినోత్సవాన్ని ముగించుకుని ఉండవల్లి వెళ్తున్న చంద్రబాబు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మను తిలకించారు. వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజ్ వద్దకు వచ్చిన సందర్శకులను దగ్గరకు పిలిచి మాట్లాడి వాళ్లతో సెల్ఫీలు దిగారు. కృష్ణమ్మకు జలకళ ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. నీటి ప్రవాహాన్ని చూస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉందంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే స్వయంగా ముఖ్యమంత్రి తమ దగ్గరకు వచ్చి మాట్లాడటంతో సందర్శకులు ఆశ్చర్యానికి గురయ్యారు. చాలా సంతోషంగా ఉందన్నారు. కాగా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజ్ కి వరద పోటెత్తుతుంది. బ్యారేజ్ వద్ద 12 అడుగుల మేర నీటి మట్టం కొనసాగుతుంది. వరద నీటిని దిగువకు విడుదల చేసిన నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గిపోతుందని మంత్రి కొలుసు పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో సంతానోత్పత్తి సామర్థ్యం రేటు 2.1గా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో కేవలం 1.5గానే ఉందని పేర్కొన్నారు. ఏపీలో యువత కూడా తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడారు. ఏపీలో యువత కూడా తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ఏపీలో సగటు వయసు 32.5 ఉందని కొలుసు పార్థసారథి తెలిపారు. 2047 వచ్చేసరికి ఇది 40 ఏళ్లు కానుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో యువకుల వయసు తగ్గి పెద్ద వయసు వాళ్ళ జనాభా పెరిగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే కొన్ని పాశ్చాత్య దేశాలు ఓల్డేజ్ హోమ్స్ గా మారిపోయే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఈ సమతుల్యం తగ్గటం, సంతానోత్పత్తి తగ్గుతుందన్న పరిస్థితులపై మంత్రివర్గ భేటీలో చర్చించామని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే మున్సిపల్, పంచాయతీ పరిధిలో 2కి మించి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధనను రద్దు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ముఖ్యమైనవి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ 1992 సెక్షన్ 3 ప్రకారం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మావోయిస్ట్ మరియు రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ వాటి అనుబంధ సంస్థలపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది. దీనికి కారణం ఏంటంటే వామపక్ష భావజాలాన్ని ప్రచారం చేస్తూ ఘర్షణ వాతావరణాన్ని తెరదీయటం, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకి వ్యతిరేక ప్రచారం చేయటం, అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకి నష్టం కలిగించటం, కొన్ని శాంతి భద్రతలకి విఘాతం కలిగించే పరిస్థితులు ఉండటం మూలంగా వీటి మీద ఉన్న ఇప్పటికీ ఉన్న నిషేధాన్ని మరొక సంవత్సరం పొడిగించడం జరిగిందని చెప్పేసి పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. 2, పశుసంవర్ధక శాఖకు సంబంధించి 18/8/2021 తేదీన జారీ చేసిన జీవో నెంబర్ 217 మరియు ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జీవో 144 డేటెడ్ 8/9/2020 రద్దు కోసం చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. గత 3 దశాబ్దాలుగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ చెరువుల్ని ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్కి నామమాత్రపు లీజు మీద ఇచ్చి వారి ఆర్థిక పరిస్థితిని, జీవన ప్రమాణాలని పెంపొందించడమే కాకుండా స్టేడియంను సొంతింటిలా జాగ్రత్తగా వాడుకోవాలని, తద్వారా భావితరాలకు కూడా స్టేడియం ఉపయోగపడుతుందని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి సూచించారు. నూతనంగా నిర్మించిన ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్యే ప్రారంభించారు. స్టేడియంను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన అధికారులను ఆయన ప్రశంసించారు. బుధవారం సాయంత్రం కేఎల్రావు పార్క్ లో నగరపాలక సంస్థ నిర్మించిన ఇండోర్ స్టేడియం నందు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ స్టేడియం ప్రజల ఆస్తి అని, సొంత ఇంటిలా చూసుకోవాలని, అలా చేయటం ద్వారా భావితరాలకు కూడా స్టేడియం అందించవచ్చునని తెలిపారు. స్టేడియంను ప్రజలు అందుబాటులోకి తెచ్చిన అధికారులను ప్రశంసించారు. నగర మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ స్థానిక ప్రజల కోరిక మేరకు పార్కులో అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామని, పార్కును అభివృద్ధి చేసినామని తెలిపారు. అందులో భాగంగా ఇండోర్ స్టేడియంను కూడా నిర్మించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
వర్గంలో జేఎల్ రావు గారి పార్క్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ నిధులతో వాకింగ్ ట్రాక్ కానీ ఈ స్టేడియం కానీ బ్యాడ్మింటన్ స్టేడియం కానీ ఇవన్నీ కడతాం. తర్వాత టాయిలెట్స్ ఇంప్రూవ్ చేయడం అంతా కూడా చేశారు. చాలా సంతోషం. నేను ఎమ్మెల్యే అయినాక లోగడ పనిచేసినట్టున్నారు, కానీ ఎమ్మెల్యే అయ్యేటప్పటికి ఇప్పుడు పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి సహాయం చేసిన ఇంజనీర్లకి, మున్సిపల్ కమిషనర్ గారికి, జోనల్ కమిషనర్ గారికి వాళ్ళందరికీ కూడా నాకు అభినందనలు చెబుతూ, ఈ కోర్టుని జాగ్రత్తగా సొంతంగా ఇందాక మేయర్ గారు చెప్పినట్లుగా వారి సొంత ఇంటిలో ఉన్న కోర్టులాగా వాడుకొని ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటే భావితరానికి బాగా ఉపయోగపడుతుంది. పార్కును కూడా ఇంకా అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇదేంటంటే అందరూ పీపుల్, సివిల్ సొసైటీ కూడా పార్టిసిపేట్ చేస్తే కానీ ఇవన్నీ పార్కుల్లో కానీ ఇంకోటి కానీ ఏదైనా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ వాళ్ళు ఎవరో చేస్తారని అనుకోకూడదు. ఎమ్మెల్యే వస్తారు, మేయర్ వస్తారు, కమిషనర్ గారు వస్తారు కాదు. వాళ్ళకి ఉండే పరిమితులు వాళ్ళకి చాలా ఉంటాయి. ఇక్కడ వాడుకునే వాళ్ళందరూ కూడా శ్రద్ధ తీసుకొని జాగ్రత్తగా దీన్ని కాపాడుకోవాల్సిందిగా ఒకసారి మనవి చేసి సెలవు తీసుకుంటాం. ఈరోజు విజయవాడ నగరం పశ్చిమ నియోజకవర్గంలో మన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు, అలాగే జోనల్ కమిషనర్ గారు, అలాగే నాయకులు అందరూ ఈరోజు రావటం జరిగింది. మన కేలరావు పార్కులో ఎప్పటి నుంచో ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ వాళ్ళ కోరిక మేరకు ఈరోజు స్విమ్మింగ్ పూల్ డెవలప్మెంట్ కానీ, అలాగే పార్క్ డెవలప్మెంట్ కానీ, అలాగే ఇండోర్ కోర్టు, ఇది మనకి పశ్చిమ నియోజకవర్గంలోన ఇండోర్ కోర్ట్స్ కానీ అలాగే స్టేడియంస్ కానీ లేకుండా పోవటం మూలన దూరభారం వెళ్లాల్సిన పరిస్థితి మన పశ్చిమ నియోజకవర్గం ప్రజలకి ఉండటం జరిగింది. ఆ ఒక్క కారణంగా ఇండోర్ కోర్ట్ అన్నది ఇక్కడ ఒకటి ఏర్పాటు చేస్తే ప్రజలు చక్కగా ఆడుకోవటానికి వాళ్ళకి సౌకర్యంగా ఉండాలని ఒక ఉద్దేశంతో ఈ ఇండోర్ కోర్టు నిర్మించడం జరిగింది. చాలా చక్కగా దీన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ, అలాగే ఇంకా పార్క్ డెవలప్మెంట్ చాలా పనులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అవన్నీ పూర్తవుతాయని నేను ఆశిస్తున్నాను. అలాగే ప్రజలు కూడా ఇది గవర్నమెంట్ ఆస్తి, కార్పొరేషన్ ఆస్తి అని అనుకోకుండా మన ఆస్తి అన్నట్టు ఫీల్ అయ్యి దీన్ని నీట్గా మెయింటెనెన్స్ చేసుకోవాలి, నీట్గా దీన్ని వాడుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్. మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమం మాంటసరీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించారు. మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ తన సొంత నిధులతో గర్భిణీలకు సీమంతాలు చేసి చీరలు అందజేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిపాలలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని అన్నారు. అనంతరం అనురాధ మాట్లాడుతూ ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలను త్వరలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ జి మంగమ్మ, పర్యవేక్షకులు శ్యామలత, రెహనా బేగం, హెటన్, కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, డాక్టర్ హారిక తదితరులు పాల్గొన్నారు. పుట్టబోయే పిల్లలు మంచి ఆరోగ్యంగా పుట్టాలి. ఆ పుట్టిన పిల్లలు తల్లిపాల ద్వారా జీవితాంతం తను కాపాడే ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలనే కాన్సెప్ట్. కడుపులో బిడ్డ పడిన దగ్గర నుంచి ఎలాంటి ఆహారం తీసుకుంటే అదంతా కూడా బిడ్డ కోసం. తల్లికి బిడ్డకు ఉన్న అనుబంధం వేరెవరూ చెప్పనవసరం లేదు. ఇవాళ మీరు తల్లులు అతి జాగ్రత్తగా అనేకమైన సమస్యలు ఉన్నా ఆ సమస్యల నుంచి మిమ్మల్ని దూరం చేయడానికి ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, మీకు మంచి ఆహారం అందేటట్టుగా కొంతవరకు ప్రభుత్వాలు సహకరించడం, అదేవిధంగా మన అంగన్వాడీ టీచర్స్ లాంటి టీచర్స్ అనేక మంది మీరు గర్భిణీ స్త్రీలుగా ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడుకోవటం, అదేవిధంగా మీ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని 3 సంవత్సరాల దాకా కూడా
వాళ్ళే కాపాడారు స్కూల్కి వెళ్ళే వరకు కూడా. అలాంటి చక్కటి టీచర్స్ ఇక్కడ ఉన్నారు. మీ అందరి సమక్షంలో ఈ వారోత్సవాల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు గర్భిణీ స్త్రీలుగా ఉన్న సోదరిమణులందరూ కూడా చక్కగా మంచి పిల్లలతో మీరు ఆనందంగా ఉండాలని, మీకు పుట్టే పిల్లలు చాలా ఆరోగ్యంగా పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా మిమ్మల్ని ఆదుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉందని ఆలోచిస్తూ, ఇక్కడ ఒక శాసనసభ్యుడిగా నా వంతుగా కూడా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేను వ్యక్తిగతంగా కూడా మిమ్మల్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తానని మరొకసారి తెలియజేస్తూ, మరొకసారి ఈ వారోత్సవాల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మరి అంగన్వాడీ తల్లులు ప్రతి ఒక్కరూ కూడా మీ ఇళ్లకు వచ్చి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయటం మీరంతా చూస్తూనే ఉన్నారు. మరి గత 5 సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మరి అశ్రద్ధ చేసిన పరిస్థితిని కూడా మనం చూసాం. 2014-19లో ఆ రోజు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాను. మరి ఎన్నో కార్యక్రమాలకి ఇలాంటి కార్యక్రమాలకి అటెండ్ అవ్వటమే కాకుండా మరి ఈ విధంగా శ్రీమంతం కార్యక్రమం చేయటం ద్వారా కాబోయే తల్లులకు వాళ్ళు ఆరోగ్యం గురించి ఎలాంటి అవగాహన పెంపొందించుకోవాలి, ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, మరి అదేవిధంగా ఎలాంటి చక్కటి వ్యాయామం లాంటివి చేయాలి, లైఫ్ స్టైల్ జీవన విధానం ఎలా ఉండాలి. మరి అదేవిధంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒక స్త్రీని ఒక మహాశక్తిగా తయారు చేయాలనే ఉద్దేశంతో మనకి మంచి పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. వీటన్నింటి ద్వారా రేపు రాబోయే రోజుల్లో మీరు తల్లులుగా ఎవరి మీద కూడా పడాల్సిన అవసరం లేకుండా మరి ప్రతి ఒక్క మహిళకి కూడా 18 ఏళ్ళు దాటిన మహిళకి 1500 రూపాయలు మీకు రేపు రాబోయే రోజుల్లో బ్యాంక్ అకౌంట్లో వేయబోతా ఉన్నారు. మరి అంతేకాకుండా మరి ప్రతి ఒక్క బిడ్డని కూడా చక్కగా చదివించుకోవడానికి మీ బిడ్డల్ని ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు చొప్పున వేయటం, మరి అదేవిధంగా మహిళలకి ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే అవకాశం కల్పించటం, ఇవన్నీ కూడా ఒక మహాశక్తిగా తయారు చేసి మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా, అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఒకే రకమైన వాతావరణం ఉండదు, మరి రకరకాల స్ట్రెస్లు మీకు అనేది ఉంటాయి. మీరు ఎలాంటి ఒత్తిడి పడే అవకాశం లేకుండా మీ బిడ్డల్ని హాయిగా పెంచుకునే విధంగా మీరు మంచి ఆహారాన్ని తీసుకోవటానికి, మరి చక్కటి బిడ్డల్ని ఈ రోజున ఈ సమాజంలోకి తీసుకురావటానికి అన్ని విధాలుగా కూడా ఈ ప్రభుత్వం మంచి చక్కటి పథకాలను కూడా అందిస్తూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా చక్కటి పథకాలను తీసుకొచ్చారు. ఇవన్నీ ఉపయోగించుకుని మీరంతా కూడా ఒక మంచి తల్లులుగా, మరి మంచి భవిష్యత్తును తయారు చేసే మీ బిడ్డలకి తల్లులుగా, మీ బిడ్డలకి చక్కటి తల్లిపాలు ఇచ్చే తల్లులుగా ఈ తల్లిపాలు వారోత్సవాలు మరి ముందుకి నడవాలని చెప్పి కోరుకుంటూ, ఇవన్నీ కూడా తెలుసుకుని మరి గతంలో కూడా మరి పెద్దలు ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేసేవారంటే మీ అందరికీ కూడా ఇవన్నీ ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎలా ఉండాలి, మీ నడవడిక ఇవన్నీ కూడా చెప్పడం కోసమే ఇలాంటి శ్రీమంతం కార్యక్రమం చేసి వాళ్ళ ఆశీర్వాదాలు ఇచ్చేవారు. ఆరోగ్యం ఎలా ఉండాలి అనే దానికి మంచి సూచనలు ఇచ్చేవారు. మరి ఈ రోజున అలాంటి సూచనల్ని చాలా వరకు మీరు సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటా ఉన్నారు. మన ప్రభుత్వం కూడా చక్కటి పథకాలను ప్రవేశపెట్టి మీ అందరికీ ఎలా తినాలి, ఎలాగ తయారు చేసుకోవాలి డెమాన్స్ట్రేషన్ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి దానికి మనం ప్రభుత్వాన్ని ఇవాళ ఆ ప్రభుత్వం ఇచ్చే పథకాలని కూడా రాబోయే మసీద్ అంశాలను కూడా రాజకీయం చేస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని యనమల కుదురులోని ఓ మసీద్ కమిటీ అధ్యక్షుడు అష్రఫ్ ఆయన కుమారుడు సలీం ఆరోపించారు. కావాలనే తమపై దాడులకు దిగి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద అష్రఫ్ ఆయన కుమారుడు షేక్ సలీం బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమను వ్యతిరేకిస్తున్న వారు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ 5 మసీద్ కమిటీలు వారిని తొలగించాలని వాక్బోర్డ్కు ఫిర్యాదు చేశారని, కోర్టుకు కూడా వెళ్లారు.
పెట్టారని చెప్పారు. అయితే తమకు అనుకూలంగా కోర్టులో తీర్పు రావడంతో అధికారులు రాజకీయాలతో చేతులు కలిపి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. బుధవారం తన తండ్రిపై దాడి చేసి కొట్టారని, ఒక మసీద్కు సంబంధించిన అంశాన్ని రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, ఏదైనా హాని జరిగితే ముఖ్యమంత్రి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. హోంమంత్రి అనిత స్పందించి విచారణ జరిపి దాడి చేసిన వారికి తగిన శిక్ష పడేలా చేయాలని కోరారు. సంవత్సరాలుగా మా తాతల ముత్తాతల దగ్గర నుండి కూడా మేము యనమలూరు గ్రామంలో ఉంటున్నాము. పెనమలూరు నియోజకవర్గం మాది. 2-3 సంవత్సరాల నుండి ఒక మసీద్ ఇష్యూ అనేది పెనమలూరు నియోజకవర్గంలో జరుగుతూనే ఉంది. యనమలూరు గ్రామంలో 5 మసీదులకు సంబంధించింది ఒకటి, 6వ మసీదు వేరే మసీదు అని చెప్పేసి ఒక రూమర్ సృష్టించి ఆ మసీదుకు సంబంధించిన అష్రఫ్ గారిని ఆయన ఏదో డబ్బులు తినేస్తున్నాడు, లెక్కలు అప్పచెప్పట్లేదని చెప్పేసి ఒక నిరాధారమైన మాటలు చెప్పేసి వారిని, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా రోడ్డుపైకి వాళ్ళ అమ్మల్ని, అక్కల్ని, ఆ పిల్లల్ని అని చెప్పేసి గలీజ్గా తిట్టడం జరిగింది. అయినా సరే ఏ రోజు కూడా మేము తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా నుంచున్నాం. ఎక్కడ కూడా ఏం తప్పు చేయలేదు కాబట్టి మేము ఏ రోజైతే తప్పు చేసినట్టుగా అయితే నిరూపిస్తే కనుక మేమే పక్కకి వెళ్ళిపోతామయ్యా అని చెప్పి కూడా మేము అందరికీ చెప్పడం జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే 5 మసీదులకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వక్ఫ్ బోర్డ్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఈ మసీదుకి సంబంధించిన ఎవరైతే అష్రఫ్ గారు, వాళ్ళ కుమారులైన సలీం సల్మాన్ అని చెప్పి ఒక డిక్టేటర్స్ మాదిరిగా వాళ్ళు నిరంతర పాలన చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా కరెక్ట్గా కాదు, అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళని అక్కడ నిర్వీర్యం చేసేయాలి, అక్కడ ఉన్న అష్రఫ్ గారిని తీసేసేయాలి అని చెప్పి వక్ఫ్ బోర్డుకి సంబంధం లేని ఒక ఇష్యూని, ఆ ప్రాపర్టీ అసలు వక్ఫ్ బోర్డుకి సంబంధం లేదండి. సర్వే నెంబర్ 1/1 అన్న దాంట్లో శ్మశాన వాటిక ఉంది. దాన్ని కూడా వక్ఫ్ బోర్డుకి సంబంధం లేని దాన్ని కూడా మా వక్ఫ్ బోర్డు మేము తీసేసుకున్నామని చెప్పేసి అంటే గౌరవ హైకోర్టుకి అష్రఫ్ గారిని ఆయన వాళ్ళ కమిటీ వాళ్ళందరూ కూడా వెళ్ళి కోరడం జరిగింది. హైకోర్టుకి వెళ్తే ఏ రోజు 4 సార్లు ఇప్పటికీ కేసు వేయడం జరిగింది. వక్ఫ్ బోర్డు వాళ్ళు ప్రతి పిటిషన్ కూడా వాళ్ళది సెటర్సైడ్ చేయడం, డిస్పోజ్ చేయడం అనేది కూడా జరిగింది. ఈ విషయం తెలిసిన తర్వాత ఈ కమిటీ వాళ్ళు ఏం చేశారంటే వక్ఫ్ బోర్డుకి ఫేవర్గా ఉన్న కొంతమంది రాజకీయ నేతలతో కలిసి కొంతమంది ఇక్కడున్న మాతో అపోజిషన్గా ఎవరైతే అష్రఫ్ గారి మీద, వారి కుటుంబం మీద ఎవరైతే, మా నాన్నగారు అంటే అష్రఫ్ గారు అంటే ఆయన ఎవరో కాదు, మా కుటుంబం మీద ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీలతో కలిసి మాకు రాజకీయ నేతలతో చేతులు కలుపుకొని మేము చేసిన తప్పు ఏంటంటే పోయినసారి వైసీపీ పార్టీకి సంబంధించిన జోగి రమేష్ గారికి మేము ఫుల్ ఫ్లెజ్గా పనిచేయడం జరిగింది. అది కొద్దిగా మనసులో పెట్టుకొని దీన్ని ఏదో రకంగా అష్రఫ్ గారిని, వాళ్ళ కుటుంబాన్ని మొత్తం రోడ్డుకి ఇడవాలి, వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలి, మానసికంగా ఇబ్బంది పెట్టాలి, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి కుట్ర జరుగుతూనే ఉందనే విషయం మాకు ముందు నుండి తెలుసు. అయినా సరే మేము ఏ రోజు కూడా తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీగా ఉన్నామనే ఉద్దేశంతో మేము గట్టిగానే నుంచున్నాం. హైకోర్టులో కూడా జరిగింది ఏంటంటే ఏదో టేక్ కేర్ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ వక్ఫ్ బోర్డు వాళ్ళు అప్రూవల్ చేశారు. దానికి ఆ అప్రూవల్ చేసిన దాని మీద మేము ఏం చేసామంటే ఛాలెంజింగ్కి వెళ్ళాము. ఆ కోర్టు కూడా దానికి డిస్పస్ చేసిందని చెప్పి తెలిసింది నాకు, ఇందాకే వచ్చింది కోర్టు నుండి కూడా. ఇది ఎప్పుడైతే తెలిసిందో డిస్పస్ అవుతుందనే విషయం వాళ్ళకి ముందుగానే తెలిసిపోయి అక్కడ ఉన్న కొంతమంది వ్యవస్థలో ఉన్న కొంతమంది సభ్యులు ఏం చేశారంటే ఇక్కడున్న కొంతమందికి ముందుగానే ఇచ్చేసేసి ఇలా వస్తుంది మనకి నెగిటివ్ అవుతుంది అని చెప్పంగానే చంపేయాలని ఆటోమేటిక్గా ఏం చేశారంటే వాళ్ళందరినీ కూడా పంపించేసేసి అష్రఫ్ గారు అని ఆయన మసీదు లోపల ప్రేయర్ చేసుకుంటున్నాడండి. అవసరమైతే మసీదు లోపల ఉన్న CCTV ఫుటేజ్. తల్లిపాలు అమృతం లాంటివని 6 నెలల వరకు బిడ్డలకు తల్లిపాలు ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో వచ్చే అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పించవచ్చునని విజయవాడ రెయిన్బో హాస్పిటల్ క్లినికల్ డైరెక్టర్ మరియు కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ రామ్ ప్రసాద్ అన్నారు. వైరల్ ఇన్ఫెక్షన్లు, పేగు సంబంధించిన రోగాలను నియంత్రించే శక్తి తల్లిపాలకు మాత్రమే ఉందన్నారు. విజయవాడ కరెన్సీ నగర్ లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాలను దానం చేసిన మాతృమూర్తులను సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ తల్లిపాలను సేకరించి అవసరమైన బిడ్డలకు అందజేసేందుకు త్వరలోనే మిల్క్ బ్యాంక్ ను అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు. 4 రోజుల పాటు తల్లిపాలను నిల్వ ఉంచవచ్చని చెప్పారు. తల్లిపాలు తాగిన పిల్లలకు కృత్రిమ పాలు తాగిన పిల్లల ఎదుగుదలలో ఎంతో మార్పు ఉంటుందన్నారు. బిడ్డలకు భవిష్యత్తులో వచ్చే అనారోగ్యాలను నివారించాలంటే ఒక తల్లిపాలతోనే సాధ్యమన్నారు. తల్లిపాలు దానం చేయటం ద్వారా శిశువులకు ప్రాణదాతులుగా మారతారని వ్యాఖ్యానించారు. తల్లిపాలు ఇవ్వటం ద్వారా మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని, బరువు తగ్గడమే కాకుండా పలు వ్యాధుల బారిన పడకుండా ఉంటారన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది మరియు మాతృమూర్తులు పాల్గొన్నారు. న్యూరాలజీ చేస్తున్నాను. సో డైరెక్ట్ గా ఫీడ్ ఇవ్వలేకపోయేదాన్ని, వర్క్ వెళ్తా. సో అప్పుడే పంప్ చేయటం స్టార్ట్ చేశాను. అండ్ ఇంకొకటి, ఇది నాకు బ్రెస్ట్ మిల్క్ డొనేషన్ గురించి తెలిసింది నా ఫ్రెండ్ ద్వారా. సో తనకి నా డెలివరీ అయిన 1 మంత్కి ప్రీటర్మ్ బేబీ పుట్టింది. సో తనకు అప్పుడు బ్రెస్ట్ మిల్క్ దొరకలేదు విజయవాడలో టు గివ్. సో తను లాక్టేట్ అయ్యే వరకు ద ఫస్ట్ ఫ్యూ డేస్ ఐ వాజ్ గివింగ్ హర్ మిల్క్ అనమాట.
సో దట్స్ వెన్ ఐ గాట్ ద ఐడియా ఇట్లా బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేయొచ్చు అని. అప్పుడు మన విజయవాడలో బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ కానీ ఇలా తీసుకునే వాళ్ళు, కలెక్ట్ చేసుకునే వాళ్ళు లేరు. సో అప్పుడు నేను బెంగళూరులో డొనేట్ చేశాను. సో ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత ఇప్పుడు నా బేబీకి 3.5 months. సో ఇప్పుడు నేను కనుక్కుంటే ఇక్కడ రెయిన్బోలో ఇలా తీసుకుంటున్నారని తెలిసింది. సో ఈసారి నేను పంప్ చేసి ఇక్కడ డొనేట్ చేయటం జరిగింది. ఇప్పుడు విజయవాడలో కూడా స్టార్ట్ చేశారని. సో ఇంకా మదర్స్ని ఇలాగా వచ్చి సపోర్ట్ చేయాలి, ఇంకా వేరే వాళ్ళకు కూడా. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఛాలెంజింగ్, చాలా కష్టమే. ప్రతి మదర్కి ఒక్కొక్క ఛాలెంజెస్ ఉంటుంది. సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా కష్టం. అందులో మనకి మంచిగా ఫీడ్ రావాలి, ఇది చేయాలంటే ఫస్ట్ డాక్టర్స్ చెప్పినట్టు వినాలి. మన ఇళ్ళల్లో ఏం చెప్తారంటే బాగా నెయ్యి వేసుకొని తినండి, కారపొడి, ఇట్లా కాకుండా మంచి ఫుడ్ తినాలి, వాటర్ బాగా తాగాలి. వాటర్, మంచి ఫుడ్, హ్యాపీగా ఉంటే మనకి ఫీడ్ బాగుంటుంది. మన బేబీస్కి మనం మంచిగా ఇచ్చుకోగలం. ఇంకోటి వాళ్ళకి ఎక్సెస్ వస్తుందంటే అందరూ ఇట్లా హాస్పిటల్స్ని కన్సల్ట్ కనుక్కో. గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ రామ్ ప్రసాద్ అండి. ఇక్కడ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ విజయవాడ క్లినికల్ డైరెక్టర్ ప్లస్ న్యూరోటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ అండి. సో యాక్చువల్గా మనందరూ ఇక్కడ వచ్చింది ఎవ్రీ ఇయర్ August 1st నుంచి 7th వరకు తల్లిపాలు వారోత్సవాలు చేసుకుంటూ ఉంటాము. ఇది ఆల్ ఓవర్ ఇండియా చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఇట్స్ లైక్ ఒక పండగలకని చేస్తాం. మామూలు పీడియాట్రిషియన్స్, ఆబ్స్టిషియన్స్ అందరు కలిసి. ఇది మెయిన్ చేసుకునేది ఎందుకంటే ఇప్పుడున్న మదర్స్కి కానీ ఇవన్నీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇంపార్టెన్స్ అందరికీ తెలియదని, కాబోయే మదర్స్ కానీ సొసైటీకి కానీ బ్రెస్ట్ ఫీడింగ్ ఒక ఇంపార్టెన్స్, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఇవన్నీ ఒక అవగాహన కల్పించేదానికి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తాం. మన ఇండియాలో ఈ IAP, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, AP స్టేట్ అండ్ NNF AP స్టేట్, నియోనటల్ నేషనల్ ఫోరం అండ్ IAP కృష్ణ అండ్ NNF NTR డిస్ట్రిక్ట్ ఇవన్నీ కలుసుకొని మనము అండ్ మన రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అన్నీ కలుసుకొని వీఆర్ డూయింగ్ దిస్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్కి. అట్లా ఈ ఇయర్ థీమ్ వచ్చేసి క్లోజింగ్ ద గ్యాప్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్ ఉమెన్ అని ఉంటుందన్నమాట. అంటే ఎక్కడపైనా తల్లి, మదర్, ఇట్ కుడ్ బీ ఇన్ వాళ్ళ పనిచేసే ఏరియా కావచ్చు, ఆర్ ఇట్ కుడ్ బీ ఇన్ ఎనీ ఆఫ్ దేర్ హోమ్స్, ఇంట్లో ఉండొచ్చు, ఆర్ వాళ్ళు ఎక్కడికి బయటికి పోయినా, షాపింగ్ మాల్స్కి వెళ్ళినా, వాళ్ళ హాస్పిటల్స్కి వెళ్ళినా, ఎక్కడ పోయినా కానీ వాళ్ళకి ప్రైవేట్గా ఒక రూమ్ అంటూ బయటికి వెళ్ళినప్పుడు అట్లా ఉండాలి అని ఒక అవగాహన కలిగిస్తూ, అండ్ ఇంట్లో కూడా బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ చేసేదానికి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ అందరూ మదర్ని ఎంతసేపు తల్లిపాలు ఇమ్మనే ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ అ నామ్. సో ఫస్ట్ 6 months తన బిడ్డకి కేవలం తల్లిపాలే ఇవ్వాలి, ఇంకేం ఇవ్వకూడదు అని ఒక అవగాహన కలిగాలని మనము ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో యాక్చువల్గా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది అటు మదర్కి కానీ ఇటు బేబీకి కానీ ఇద్దరికి వరకు తల్లిపాలు వారోత్సవాలు చేసుకుంటూ ఉంటాము. ఇది ఆల్ ఓవర్ ఇండియా చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఇట్స్ లైక్ ఒక పండగలకని చేస్తాం. మామూలు పీడియాట్రిషియన్స్, ఆబ్స్టిషియన్స్ అందరు కలిసి. ఇది మెయిన్ చేసుకునేది ఎందుకంటే ఇప్పుడున్న మదర్స్కి కానీ ఇవన్నీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇంపార్టెన్స్ అందరికీ తెలియదని, కాబోయే మదర్స్ కానీ సొసైటీకి కానీ బ్రెస్ట్ ఫీడింగ్ ఒక ఇంపార్టెన్స్, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఇవన్నీ ఒక అవగాహన కల్పించేదానికి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తాం. మన ఇండియాలో ఈ IAP, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, AP స్టేట్ అండ్ NNF AP స్టేట్, నియోనటల్ నేషనల్ ఫోరం అండ్ IAP కృష్ణ అండ్ NNF NTR డిస్ట్రిక్ట్ ఇవన్నీ కలుసుకొని మనము అండ్ మన రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అన్నీ కలుసుకొని వీఆర్ డూయింగ్ దిస్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్కి. అట్లా ఈ ఇయర్ థీమ్ వచ్చేసి క్లోజింగ్ ద గ్యాప్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్ ఉమెన్ అని ఉంటుందన్నమాట. అంటే ఎక్కడపైనా తల్లి, మదర్, ఇట్ కుడ్ బీ ఇన్ వాళ్ళ పనిచేసే ఏరియా కావచ్చు, ఆర్ ఇట్ కుడ్ బీ ఇన్ ఎనీ ఆఫ్ దేర్ హోమ్స్, ఇంట్లో ఉండొచ్చు, ఆర్ వాళ్ళు ఎక్కడికి బయటికి పోయినా, షాపింగ్ మాల్స్కి వెళ్ళినా, వాళ్ళ హాస్పిటల్స్కి వెళ్ళినా, ఎక్కడ పోయినా కానీ వాళ్ళకి ప్రైవేట్గా ఒక రూమ్ అంటూ బయటికి వెళ్ళినప్పుడు అట్లా ఉండాలి అని ఒక అవగాహన కలిగిస్తూ, అండ్ ఇంట్లో కూడా బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ చేసేదానికి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ అందరూ మదర్ని ఎంతసేపు తల్లిపాలు ఇమ్మనే ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ అ నామ్. సో ఫస్ట్ 6 months తన బిడ్డకి కేవలం తల్లిపాలే ఇవ్వాలి, ఇంకేం ఇవ్వకూడదు అని ఒక అవగాహన కలిగాలని మనము ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో యాక్చువల్గా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది అటు మదర్కి కానీ ఇటు బేబీకి కానీ ఇద్దరికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
చేనేత కార్మికులకు భరోసా ఇస్తూ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న సీఎం చేనేత కార్మికులు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని వెల్లడి. ఎన్టీఆర్ పేరుతో అన్నా క్యాంటీన్లను కొనసాగించాలా లేక డొక్కా సీతమ్మ పేరు కూడా జోడించాలా అనే అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన. 2019 వరకు ఉన్న విధంగానే అన్నా క్యాంటీన్లు అని కొనసాగించాలని సూచన. డొక్కా సీతమ్మ పేరు పాఠశాల మధ్యాహ్న భోజన పథకానికి నిర్ణయించినట్లు వెల్లడి. భారీ వర్షాలతో నీట మునిగిన నగరంలోని పలు ప్రాంతాలు. ప్రధాన దారులన్నీ జలమయం. మురికి నీరు రోడ్డుపై నిలవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డ వాహన చోదకులు. వరద ప్రవాహాన్ని చూసేందుకు ప్యారిస్ వద్దకు వచ్చిన సీఎం చంద్రబాబు. పరవలు తొక్కుతున్న కృష్ణమ్మను తిలకించిన సీఎం. కృష్ణమ్మకు జలకళ ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని సీఎం వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.